Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. Today I am going to tell about deliverance. ఈ రోజు నేను విడుదల అనే అంశం గురించి మీతో మాట్లాడబోచున్నాను. Before you ever get a problem, మీకు సమస్య రావడానికంటే ముందుగానే God has already get your deliverance plan. దేవుడు మీకు సంబంధించిన విడుదల ప్రణాళిక కలిగి ఉన్నాడు. Deliverance is not a freedom. విడుదల అనేది ఒక స్వేచ్ఛ కాదు. Deliverance is an opportunity విడుదల అనేది ఒక అవకాశము to pursue freedom. మరి విడుదలను వెంటాడుటే విడుదల. God is glorified through healings and deliverance. స్వస్థతల ద్వారా విడుదల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. Not through sickness and suffering. జబ్బుల ద్వారా శ్రమల ద్వారా కాదు. How do you get deliverance? విడుదల మీరు ఏ విధంగా పొందుకుంటారు? The first thing is మొట్టమొదటిగా through the name of Jesus you get deliverance. యేసు నామము ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. You'll get deliverance through the name of Jesus. యేసు నామం ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. Jesus is the name of absolute authority. యేసుక్రీస్తుల వారు అంతిమంగా అద్భుతమైన అధికారం గల దేవుడై ఉన్నాడు. His name is above all other names. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము గల నామము. The Bible says in Acts 4:12, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం సెలవిచ్చింది ఏమనగా, salvation is found in no one else, రక్షణ ఎవరి వలన కలగదు గాని for there is no other name under heaven ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామం వలన రక్షణ కలగదు, given to mankind by which we must be saved. ఇవ్వబడిన ఏ నామం వలన రక్షణ కలగదు గాని యేసు నామం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. By his only the name of Jesus. యేసు నామం వలన రక్షణ కలుగుతుంది. The authority of the name of Jesus యేసు నామము అనే అధికారము is given to everyone who believes in him ఆయన విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉన్నది. for salvation through the forgiveness of his sins. రక్షణ అనేది పాప క్షమాపణ పొందుడు ద్వారా కలుగుతుంది. Every believer ప్రతి విశ్వాసి has the right to command, మరి అధికారం కలిగి ఉండడానికి, right to command demons దయ్యాలను వెళ్లగొట్టడానికి అధికారం కలిగి ఉన్నాడు. to depart in the name of Jesus. యేసు నామమున అది చేయుటకు సమర్థుడై ఉన్నాడు. In the name of Jesus యేసు నామములో everything is possible. సమస్తము సాధ్యమవుతుంది. We can get deliverance మనం విడుదల పొందవచ్చు through the name of Jesus. యేసు నామము ద్వారా. Only through the name of Jesus we can get deliverance. యేసు నామం ద్వారా మాత్రమే మనము విడుదల పొందుకుంటాము. His name is so precious. ఆయన నామము ప్రశస్తమైనది. His name is above all other names. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. Where salvation is found. రక్షణ ఇచ్చే నామము. The second thing is రెండవ విషయం ఏదనగా through the power in his blood. ఆయన నామములో ఉండేటువంటి శక్తి ద్వారా విడుదల పొందుకుంటాము. We get deliverance through his blood. మనము ఆయన రక్తము ద్వారా విడుదల పొందుకుంటాము. We get deliverance through the power of in his blood. ఆయన రక్తములో ఉండే శక్తిని బట్టి మనం విడుదల పొందుకుంటాం. The Bible says in chapter Matthew 26-28, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం సెలవిచ్చింది ఏమనగా, this is the blood of the covenant ఇది నా రక్తము వలన అయిన నిబంధన, which is poured out for for the forgiveness of sins. పాప క్షమాపణ నిమిత్తము అనేక కొరకు చిందింపబడి ఉన్న ఈ రక్తమే. The blood that Jesus shed on the cross యేసు కల్వరి శిలువలో చిందించిన రక్తము is incorruptible. అది మరి ప్రశస్తమైనది, అమూల్యమైనది. It never dies and never loses its power. అదెప్పుడు చనిపోదు, ఆ శక్తి ఎప్పుడు అనేది కోల్పోదు. Believer can use the blood of Jesus మరి విశ్వాసి ఆ రక్తమును వినియోగించవచ్చు, as a weapon, ఒక ఆయుధంగా వలె వాడవచ్చు. and tell the evil ఆ సాతానుతో చెప్పవచ్చు and his demons that the blood of Jesus is applied against their weakness. వారి బలహీనతలకు విరుద్ధంగా యేసు రక్తం ప్రోక్షింపబడుతుంది అని సాతానుతో మరి దురాత్మల శక్తులతో విశ్వాసి చెప్పవచ్చు. The blood of Jesus gives his children bold access into the presence. దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండడానికి ఆయన రక్తమే మనకు అవకాశం కల్పిస్తుంది. His blood is a covenant. ఆయన రక్తం అనేది దేవుడు మనతో చేసిన ఒక నిబంధన. The power in his blood we can deliver by his power in his blood. ఆయన రక్తములో ఉండే శక్తిని బట్టి మనం విడుదల పొందుకుంటాం. Through his blood we can deliver.
ఆయన రక్తము ద్వారా మనము విడుదల పొందుకుంటాం. If you want to get delivered, మీరు విడుదల పొందుకోవాలని ఆశించినట్లయితే believe the power in his blood. ఆయన రక్తంలో ఉన్న శక్తిని యందు నమ్మిక ఉంచాలి. The third thing is, మూడో విషయం ఏదనగా, if you want to get delivered, మీరు విడుదల పొందాలని ఆశించినట్లయితే you will get deliverance through the word of God. దేవుని వాక్కు ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. You will get deliverance through the word of God. దేవుని వాక్కు ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. Word of God is so precious to us. వాక్యము మనకు ఎంతో ప్రశస్తమైనది. But the Bible says in Matthew chapter 4, 3 to 4, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి 4 వరకు చదివినట్లయితే, the tempter came to him ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి and said, if you are the son of God, నీవు దేవుని కుమారుడవైతే tell these stones to become bread. ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని చెప్పాడు. And then Jesus answered, అప్పుడు వెంటనే యేసు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, it is written, man shall not live on bread alone, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ but on every word that comes from the mouth of God. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు Amen. అని యేసయ్య సాతానుతో శోధకునితో చెప్పాడు. Amen. ఆమేన్. Here the word of God is Jesus answered that, ఈ విధంగా వాక్కు ద్వారా దేవుడు సమాధానం ఇచ్చాడు, man shall not live on the bread alone, రొట్టె వలన మాత్రమే మనుష్యుడు జీవించడు, but on every word that comes from the mouth of God. కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. The man can live from the word that came from the Father. తండ్రి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. The word of God is used in spiritual warfare, ఈ యొక్క వాక్యం అనేది ఆత్మీయ పోరాటంలో వినియోగించబడినది, which causes the devil to depart Jesus. మరి సాతాను నుండి పారిపోవడానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. Demonstrated is when he was tempted in the wilderness. ఆయన అరణ్యంలో ఉండగా యేసుక్రీస్తుల వారు ఈ విధంగా శోధింపబడ్డ సమయాల్లో, If you want to get delivered, మీరు విడుదల పొందాలంటే believe in his word. ఆయన వాక్యందు నమ్మిక ఉంచాలి. You will get delivered through his word. ఆయన వాక్కు ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. So you have to believe in his word. కాబట్టి మీరు ఆయన వాక్కునందు విడుదల పొందాలి, వాక్కునందు నమ్మిక ఉంచాలి. The fourth thing is, నాలుగో విషయం ఏదనగా, you will get deliverance through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. You will get deliverance through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. The Bible says in John 16:8, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం సెలవిచ్చిన మాట ఏమనగా, when he comes, ఆయన వచ్చినప్పుడు he will prove the world to be in the wrong about his sin ఆ పాపం గురించి ఆయన తీర్పును గురించి ఒప్పింప చేస్తాడు అని రాయబడినది. and righteousness and judgment. నీతిని గురించి తీర్పును గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. In the times of battle against the devil, సాతానుకు విరుద్ధంగా జరిగేటువంటి ఆ యుద్ధములో we should be anointed with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడాలి. We have to anointed with Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడాలి. That the time that you receive the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ సమయంలో you will be delivered, demons leave your body. వెంటనే మీరు విడుదల పొందుకుంటారు. దయ్యాలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతవి. The Holy Spirit will deliver you. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేస్తాడు. The power of God comes on you. దేవుని శక్తి మీ మీదకి దిగి వస్తుంది. The Holy Spirit comes on you పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తాడు. and you will be delivered. మీరు అప్పుడు విడుదల పొందుకుంటారు. Believe in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందు నమ్మిక ఉంచండి. You will be delivered. మీరు విడుదల పొందుకుంటారు. Deliverance come right now from Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడే మీకు విడుదల కలుగుతుంది. You will get deliverance from Holy Spirit right now. పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడే మీకు విడుదల కలుగుతుంది. Are you believing in Holy Spirit? పరిశుద్ధాత్మ యందు మీరు నమ్మిక ఉంచుచున్నారా? If you want to get deliverance, మీరు విడుదల పొందాలని ఆశించినట్లయితే you will get deliverance through the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే విడుదల పొందుకుంటారని నమ్మాలి. The fifth thing is, ఐదో విషయం ఏదనగా, you will get deliverance మీరు విడుదల ఏ విధంగా పొందుకుంటారు అనగా, through faith. విశ్వాసము ద్వారా పొందుకుంటారు. Through faith you will get deliverance. విశ్వాసము ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. Through faith you will get delivered. విశ్వాసం ద్వారా మీరు విడుదల పొందుకుంటారు. The Bible says in Mark chapter 11, 22 to 23 verse, మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి 23 వరకు చదివినట్లయితే, truly I tell you, నేను నిజంగా మీతో చెప్పుచున్నాను, if anyone says to this mountain, ఈ యొక్క కొండతో ఎవరైనా ఈ విధంగా చెప్పిన ఎడల, go through yourself into the sea,
నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి does not doubt in their heart, తన మనసులో సందేహింపక but believes that what they say will happen. చెప్పినది జరుగునని నమ్మినడలా అది తప్పకుండా జరుగునని దేవుడు చెప్పాడు. It will be done for them. అది వారి కొరకు జరుగుతుంది. Here God is saying that ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, if you say that mountain, మీరు ఆ కొండతో ఈ విధంగా చెప్పిన ఎడలా, if you push the mountain, మీరు కొండను కదిలించిన ఎడలా, if you believe it that mountain moves, ఆ కొండ కదిలించబడుతుందని మీరు నమ్మిన ఎడలా, you should have faith on it. దాని మీద విశ్వాసం ఉంచాలి మీరు. Then only that the mountain will move. అప్పుడే ఆ కొండ కదిలించబడుతుంది. The gift of faith arms on with strength and boldness మీరు మరి విశ్వాసం అనేటువంటి వరం ద్వారా మీరు ధైర్యం కలిగి జీవిస్తారు. to speak to evil spirit with absolute assurance. మరి ధైర్యంతో దురాత్మల సమూహంలతో మీరు ఈ విధంగా మాట్లాడవచ్చు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే. The spirit with absolute assurance of victory over them. మరి ఆత్మ ద్వారా మీకు విజయం పొందడానికి విశ్వాసం ద్వారా ఈ విషయాల దేవుడు కార్యరూపం దాలుస్తాడు. Jesus thought that by speaking in faith one can remove a mountain. దేవుడు చెప్పాడు విశ్వాసం ఉంచుట ద్వారా ఒక వ్యక్తి ఒక కొండను కదలించగలడని. Jesus said that by speaking in faith one can remove a mountain. యేసే చెప్పాడు విశ్వాసముతో పలుకుట ద్వారా ఒక వ్యక్తి తన యొద్దట తన ముందరున్న కొండను కదిలించవచ్చని చెప్పాడు. So if you want to get deliverance, మీరు విడుదల పొందాలని ఆశించినట్లయితే you will get deliverance through faith. మీరు విడుదలను విశ్వాసము ద్వారా పొందుకుంటారు. So you have to be faith. మీరు విశ్వాసం కలిగి ఉండాలి. You have to be faithfully. నమ్మకంతో కలిగి ఉండాలి. If you want to get delivered, you have to get faith. మీరు విడుదల పొందాలంటే విశ్వాసమును కలిగి జీవించాలి. The first thing is, మొట్టమొదటి విషయం ఏదనగా, are you using the name of Lord to get deliverance? మీరు విడుదల పొందడానికి ఆయన నామాన్ని వినియోగించుచున్నారా? Are you getting deliverance today? మీరు విడుదల పొందుచున్నారా ఈ దినం? Examine yourselves. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Examine yourself. మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. Are you using the name of Lord to get deliverance? విడుదల పొందడానికి యేసు నామమును వినియోగించుచున్నారా? Do you know the power of his blood to get deliverance? ఆయన రక్తములో ఉన్న శక్తిని పొందడానికి కావలసిన విడుదలను మీరు కలిగి ఉన్నారా? Are you using the word of God to get deliverance? విడుదల పొందడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినియోగించుచున్నారా? Are you embracing the Holy Spirit to get deliverance? పరిశుద్ధాత్మను హత్తుకొని జీవించుచున్నారా విడుదల పొందడానికి? Do you have faith to get delivered? మరి విడుదల పొందడానికి కావలసిన విశ్వాసం కలిగి మీరు జీవిస్తున్నారా? Examine yourself. మీ జీవితాలు మీరు పరీక్షించుకోండి. Let us all pray. అందరం కలిసి ప్రార్థిద్దాం. Our heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, we thank you, Lord, for this precious time. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for delivering everyone, Lord. ప్రతి ఒక్కరిని విడుదల కలుగజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. Let everyone receive your miracles, Lord. మీ అద్భుతాలు ఇప్పుడే ప్రతి ఒక్కరు పొందుదురుగాక. Let everyone get deliverance right now, Lord. ఇప్పుడే ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. Let everyone get your deliverance from మీ విడుదల మీ నుంచి ప్రతి ఒక్కరు విడుదల ఇప్పుడే పొందుదురుగాక. Let everyone get your deliverance from your power, Lord. మీ శక్తి ద్వారా ప్రతి ఒక్కరు ఇప్పుడే విడుదల పొందుదురుగాక. Let everyone get a deliverance from your word of God, Lord. మీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరు ఇప్పుడే విడుదల పొందుదురుగాక. Let everyone get deliverance from your blood, Lord. మీ రక్తము ద్వారా ప్రతి ఒక్కరు ఇప్పుడే విడుదల పొందుదురుగాక. Let everyone get deliverance by your faith, Lord. విశ్వాసము ద్వారా మీరు ఇచ్చే విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరు విడుదల ఇప్పుడే పొందుదురుగాక. Let everyone use these 5 things, Lord. ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరు వినియోగించుదురుగాక. To get deliverance, let them use these 5 things, Lord. విడుదల పొందడానికి ఈ 5 విషయాలు వారి జీవితాల్లో వినియోగించుదురుగాక. Thank you, Lord, for teaching us today about the deliverance. విడుదల గురించి ఈ రోజు మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. In the name of Jesus we pray. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.